అప్పుడే జర్మనీలో 1926లో 1926లో ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ దాని పేరు. మీరు గూగుల్లో ఇవన్నీ వస్తాయి. కాకపోతే అవన్నీ కాన్స్పిరసీస్ థియరీస్ అని అదని ఇదని వాడు రాస్తూ ఉంటాడు. బట్ నేను చాలా ఒక విపరీతమైన ఒక 10-15 పుస్తకాలు చదివి 10-15 వెబ్సైట్స్ ఫాలో అయ్యి రకరకాల ఆర్టికల్స్, ఒక వందలాది ఆర్టికల్స్ రిఫర్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చి చెప్తున్న మాటలు ఇవి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లిటరల్లీ, ఇందులో ఒక చిన్న అబద్ధం కూడా లేదు. ఎవరైనా అబద్ధం అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ టు టేక్ దట్ ఛాలెంజ్. సో వాళ్ళు ఏం చేశారు, 1923లో ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు జర్మనీ కేంద్రంగా. అదే తదనంతర కాలంలో ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అయింది. ఇవాళ మనం మాట్లాడుతున్న ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ మొదట దాని పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్. సో వీళ్ళందరూ చేస్తున్న క్రమంలో ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చే ముందుకు హిట్లర్ రైజ్ అయ్యాడు. హిట్లర్ స్టాంచ్ జర్మన్ నేషనలిస్ట్, అఫ్ కోర్స్ ఫాసిస్ట్ అంటారు. సో జర్మనీ కేంద్రంగా నేను నా ఆధిపత్యం కోసం నేను ఉండాలి అనే ఒక అనుకునే వ్యక్తి, స్టాంచ్ క్రిస్టియన్ మూలాలు కలిగిన వాడు. సో ఒక పర్ఫెక్ట్ ఫండమెంటలిస్ట్ భావజాలం కలిగిన వాడు. సో హిట్లర్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆటలు సాగలేదు. సో వాడు ఏం చేశాడంటే, హిట్లర్ వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ని బ్యాన్ చేశాడు. బ్యాన్ చేయగానే ఈ మనుషులందరూ కలిసి అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ అమెరికా దాని కొలాప్స్ అనేది మొదలైంది. నిజానికి యుఎస్కి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. యుఎస్కి షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ ప్రొఫెసర్ల పేరిట లేకపోతే ఐడియాలజీస్ పేరిట ఉన్నవాళ్ళు, ఫిలాసఫర్లని, ఆథర్లని ఇట్లా రాసుకున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ కేంద్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళు చేసింది ఏంటంటే, ఫస్ట్ మార్క్స్ చెప్పిన ఎకనామికల్ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక అసమానతలను దృష్టిలో ఉంచుకొని మార్క్స్ చేసిన ప్రతిపాదనలకు వీళ్ళు ఇంకొక అంశాన్ని జోడించారు. అదే కల్చరల్ మార్క్సిజం వీళ్ళు చేసింది. సో కల్చరల్ మార్క్సిజం తీసుకురావాలనుకున్నారు. ఆ కల్చరల్ మార్క్సిజంలోకి రాగానే క్రిటికల్ థియరీ అనే ఒక, అంటే వీళ్ళ పదాలు కూడా చాలా బాగుంటాయి, వినడానికి ఎంత బాగుంటాయంటే పదాలు, మనం ఇక్కడ అంటారు కదా ప్రోగ్రెసివ్ అలయన్సెస్ అని. సో ప్రోగ్రెసివ్, సో మనమంతా రిగ్రెసివ్ అన్నట్టు వాడి దృష్టిలో. సో వీళ్ళు అట్లాగా పెడతారు పేర్లన్నీ. ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ ఏంటో అసలు చాలా గొప్ప సమాజానికి సంబంధించి అద్భుతంగా చేస్తున్నారంట. అట్లా ఉంటాయి పేర్లలో, ఒక దగ్గర కూడా చిన్న పొరపాటు కూడా చేయరు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, కల్చరల్ మార్క్సిజం దాని నుంచి క్రిటికల్ థియరీ అనే ఒక మాటని ఫ్లోట్ చేశారు. క్రిటికల్ థియరీ ఏంటి అని అంటే, ఎగ్జిస్టింగ్ ఏదైతే సంప్రదాయబద్ధంగా ఒక పద్ధతి వస్తుందో దాన్ని క్రిటిసైజ్ చేయడమే పని, అంతేగా నిజంగా చెప్పాలంటే. సో ఏదైతే మీరు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక విధానం ఉన్నా, ఒక ట్రెడిషన్ ఉన్నా, ఏదున్నా సరే దానిని క్రిటిసైజ్ చేస్తూ కొత్త ఆర్గ్యుమెంట్స్ని బిల్డ్ చేయడం, ఇది క్రిటికల్ థియరీ సింపుల్ ఫండా. సో వాళ్ళు అదే ఫార్ములాని తీసుకొచ్చి దాంట్లో ఏం చేశారంటే, ఒక 4 విభాగాల్ని వాళ్ళు మెయిన్గా ఎంచుకున్నారు. అందులో 2 మేజర్. ఫస్ట్ ఏంటంటే విక్టిమ్స్ అండ్ అప్రెసర్స్, బాధితుడు అండ్ బాధించేవాడు. ఈ రెండిటికి మధ్య వైషమ్యాల్ని బిల్డ్ చేయడం ఒకటి. 2 అథారిటేరియన్ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు మనం చూసాం కదా, మోదీ గారు ఫాసిస్ట్ అండి, ఓకే, ట్రంప్ ఫాసిస్ట్, ఇది ఫాసిస్ట్ రెజీమ్ వస్తుంది. సో ఎక్కడైనా సరే వాడి ఆలోచనలకు భిన్నంగా ఒకడు ఉన్నాడు, ఎవరెవరైనా మాట్లాడుతున్నారంటే కొంచెం సంప్రదాయబద్ధంగా లేదు, నా ధర్మము, నా దేశము, నేషనలిజము ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇమీడియట్లీ వాడు అథారిటేరియన్ పర్సనాలిటీ అయిపోతాడు అనమాట. అథారిటేటివ్ గవర్నమెంట్స్, అథారిటేరియన్ రెజిమ్స్ పోవాలి. సో ఒక ఫాసిస్ట్ ప్రభుత్వాలు పోవాలి అనే ఒక మూడ్ని బిల్డ్ చేయడం, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి పాలిమార్ఫస్ పర్వర్సిటీ, అంటే ఫ్రీ లవ్, LGBTQ. నాకు అసలు జెండర్తో సంబంధం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. కిస్ ఫెస్టివల్ చేసుకుంటారు, హగ్ ఫెస్టివల్ చేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. అదొక పర్వర్షన్ స్థాయికి తీసుకెళ్ళిపోవడం అనమాట. ఇది ఒక మూడోది. 4వది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట లెఫ్ట్ విక్టిమ్స్ మాత్రం మాట్లాడతారు, హక్కుల పోరాటాలు వస్తాయి, కానీ లెఫ్ట్ భావజాలం, వాడి భావజాలానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం పెద్దపీట ఉంటుంది, వాడికి ఫోకస్ ఉంటుంది. కానీ అదర్ సైడ్, ఇంకొక సైడ్ ఉన్న వాడికి అసలు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్లో దాడులు జరిగినా మనం ఏం మాట్లాడడానికి లేదు. అంటే మీరు అంతే, అదే మరి మీరు అఖలాక్ గురించో మనం చూస్తే కూడా అఖలాక్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు దేశం మొత్తం. ఒక రోహిత్ వేముల ఇష్యూ దేశం మొత్తం తెలుసు, పోస్టర్ బాయ్స్ అట్లా వేసేసి పోస్టర్ వేసి తిప్పుతారు మొత్తం. బట్ మన దగ్గర ఎంతమంది చనిపోయారు, మీ వాయిసే ఉండకూడదు.
సో ఇది నాలుగవది. ఫస్ట్ విక్టిమ్స్ అండ్ అప్రెసర్స్, సెకండ్ అథారిటేరియన్ పర్సనాలిటీ అనేది తీసుకురావాలి, 3 పాలిమార్ఫస్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం, విశృంఖలత, 4 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట, అంటే అది కూడా హిపోక్రటిక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తించదని ఒక భావన. ఈ 4 అంశాలతోటి వీటిని బిల్డ్ చేశారు. అందులో 4 విభాగాలు ఎంచుకున్నారు. ఒకటి యూత్, వాళ్ళ టార్గెట్ మొత్తం యూతే ఉంటారు. అందుకే యూనివర్సిటీల్లో జరిగే మేజర్ చర్చలు కానివ్వండి, యూనివర్సిటీలు కేంద్రంగానే వాళ్ళ యాక్టివిటీస్ మొదలయ్యాయి. నిజానికి కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ, మీరు వాటి అల్యూమ్నై చూడండి. వాటిల్లో జర్నలిజం స్కూల్, నేను జర్నలిజం స్కూల్కి సంబంధించిన అల్యూమ్నై ఎక్కువ చూసాను, అంటే అన్ని చూడలేను కానీ, బట్ జర్నలిజం స్కూల్కి సంబంధించిన అల్యూమ్నై చూస్తే ఈరోజు మన దేశంలో వ్యతిరేక భావజాలం కలిగి ఎవడేదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ ఆ యూనివర్సిటీల్లో అల్యూమ్నైలో ఉంటారు. బర్ఖాదత్లు, ఎన్ రామ్లు, సిద్ధార్థ్ వరదరాజన్లు, ఇట్లాంటి వాళ్ళందరూ. ఓకే, సో మీరు వాళ్ళ ఆ యూనివర్సిటీల్లో జర్నలిజం స్కూల్లో చదివిన వాళ్ళు ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారనేది చాలా సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నది. సో యూనివర్సిటీస్ కేంద్రంగా మొదలు పెడతారు. ఆ యూనివర్సిటీస్ కేంద్రంగా ఈ భావజాలాన్ని బిల్డ్ చేయడం, యూత్ని ఫస్ట్ మనం మార్చే ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ లెక్క. నెంబర్ 2 ఉమెన్ అనగానే లేదు అసలు వంటింటి కుందేళ్ళు అయిపోయారు. నేను ఇక్కడ కాదు, యుఎస్లో కూడా ఇదే ప్రాబ్లం. యుఎస్లో 1940s, 50s, 60s ఆ టైంలో వచ్చిన రెవల్యూషన్స్ మనకు 80s, 90s ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఒక 20 సంవత్సరాలు పడుతుంది. అక్కడ ఏదైతే ఒక థియరీ ఫ్లోట్ అవుతుందో అది మన దగ్గరికి రావడానికి 15-20 సంవత్సరాలు పడుతూ వచ్చింది. ఆ 20 సంవత్సరాలు కాస్త ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది ఆ టైము. అక్కడ జరుగుతున్నది కనీసం 5 సంవత్సరాల లోపలనే మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. పబ్ కల్చర్లు, రేవ్ పార్టీలు, వాటెవర్ మీరు ఏది చెబితే అది అమెరికాలో ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో అది 15-20 సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో కూడా అదే ఒక అలవాటుగా మార్చడము, అదే పనిగా మనల్ని ఆ సొసైటీలోకి మార్చే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఉమెన్కి సంబంధించి ఉమెన్ రైట్స్ యాక్టివిటీ అనేది యుఎస్లో మొదలైంది. డైవర్స్ యాక్ట్లు ఇట్లాంటివి వచ్చాయి, అక్కడ సొసైటీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మన దేశంలో కూడా అట్లాంటివి వచ్చాయి. ఆడవాళ్ళు హక్కులు, ఈ ఉమెన్ ఫెమినిస్ట్ల పేరిట నడిపించే విధానాలు, ఈ ఫెమినిస్టులు ఈ యాక్టివిటీ తీసుకురావడం. 3వది ఎల్జీబీటీక్యూ, ఇందాక చెప్పాను కదా, ఎల్జీబీటీక్యూ పేరిట అది నంబర్ ఎన్నెన్న వేసుకోవచ్చు, A to Z అక్షరాలన్నీ ఒక కొత్త జెండర్లు, అసలు సంబంధం లేని జెండర్లు తీసుకొస్తున్నారు. ఎల్జీబీటీక్యూ ఏదో పెడుతున్నారు అలా నేను చూస్తూ ఉంటే. సో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఫస్ట్ నీ ఎకనామికల్ పొజిషన్ని బట్టి నేను డిఫైన్ చేసేది, నువ్వు డబ్బున్నవాడివా పేదవాడివా, అక్కడ మొదలైంది. ఆ తర్వాత కాలంలో ఎక్కడికి వచ్చిందంటే నీది పై కులమా కింద కులమా, కులం దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చిందనంటే నీ జెండర్ దగ్గరికి వచ్చింది. జెండర్లో అంటే ఆడ మగ, బైనరీ, ఆడవా మగవా, మగ అయితే తక్కువ, ఆడైతే ఎక్కువ. సో ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఈ తర్వాత ఎక్కడికి వచ్చిందంటే నీలోకే వచ్చేసింది, నువ్వు ఆడా నువ్వు మగ నువ్వే తెలుసుకో ఫస్ట్. మొదలు డబ్బు అనే ప్రమాణకత నుంచి మొదలై డబ్బు తర్వాత కాస్ట్ అనే దగ్గరకు వచ్చి బర్త్ ఏ జన్మ నువ్వు పుట్టిన కులానికి సంబంధించిన అంశాలకు దానిలోకి వచ్చి బ్లాక్స్, ఇక్కడ మనం దళిత్సో లేకపోతే కాస్ట్ గురించి మాట్లాడవచ్చు. అక్కడికి వెళ్తే వాడు మైనారిటీస్ అంటాడు, లేకపోతే బ్లాక్స్ అంటాడు, ఇంకో తెగ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఏదో ఇండియా అంటాడు, ఇంకోటి అంటాడు, హిస్పానిక్స్ అంటాడు, ఏదో సంథింగ్ చెప్తాడు. సో ఇది ఎక్కడైనా ఒకటే అనమాట థియరీ. సో ఫస్ట్ డబ్బు ఉన్నవాడా లేనివాడా అనేది మొదలైంది. ఆ తర్వాత కులం, నీ కులం పెద్ద కులమా చిన్న కులమా అనే ఒక లేని కన్ఫ్యూజన్ని, లేని ఒక అభద్రతని క్రియేట్ చేశారు. ఆ తర్వాత కాలంలోకి వస్తే ఆడా మగ అనే ఒక జెండర్ డిస్పారిటీని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఎక్కడికి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు నేను మొన్న ఎవరితో మాట్లాడుతున్నాను, మా కజిన్ ఎవరో యూఎస్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటే, సరే మా అమ్మేదో పాపం పెద్ద ఆవిడ కదా, ఆమె అడిగింది, అరే నువ్వు అక్కడ ఆమెను పెళ్లి చేస్తావా, నీ కూతురికి ఇక్కడ ఆమెను పెళ్లి చేస్తావా అని అడిగింది. ఇక్కడ ఇండియా అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా నీ పిల్లలకి అని అడిగితే, అమ్మా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏదో రోజుల్లో ఉన్నావు, నువ్వు వాడు అక్కడ ఇక్కడ పెళ్లి చేసుకోవడం కాదు, అసలు ఆ కూతురు మగాడినే పెళ్లి చేసుకోవాలని కోరుకునే పరిస్థితికి వచ్చాము, కొడుకు ఆడామనే చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చాము అని అన్నాడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.